హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఓం శ్రీ మాత్రే నమః అనే కామెంట్ చేయండి. మన ఇంట్లో దారిద్ర దేవత నివాసం ఉంటుందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో దారిద్ర దేవత నివాసం ఉందని పెద్దలు శాస్త్రాలు చెప్పిన కొన్ని సంకేతాల గురించి తెలుసుకుందాం. ఇంట్లో కనిపించే సూచనలు: తరచుగా డబ్బు కొరత రావడం, ఎంత వచ్చినా నిలవకపోవడం, అనారోగ్యాలు ఎక్కువగా ఉండడం, ఇంట్లో ఎవరో ఒకరు ఎప్పుడూ బాధపడుతూ ఉండడం, అవసరం లేని ఖర్చులు, అకస్మాత్తుగా డబ్బు బయటికి పోవడం లాంటివి జరుగుతాయి. కుటుంబ కలహాలు, చిన్న విషయాలకే పెద్ద గొడవలు రావడం జరుగుతుంది. తరచూ వస్తువులు విరగడం, గిన్నెలు, అద్దాలు, విద్యుత్ సామాను విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. ఇంట్లో దుర్వాసన, ఎంత శుభ్రం చేసినా దుర్వాసన పోకపోవడం లాంటివి జరుగుతుంది. దేవుని మందిరంలో దీపం ఆరిపోవడం, నూనె దీపం ఎప్పుడూ నిలవకపోవడం లాంటివి జరుగుతుంది. ఆర్థిక నష్టాలు, పెట్టుబడులు పెట్టినా లాభం రావకపోవడం లాంటివి జరుగుతాయి. వృధా ఆహారం, తరచుగా భోజనం పాడవడం లేదా వృధా కావడం, ఇంట్లో పాము, బల్లి అధికంగా ఉండడం, ఇవే ఇంట్లో తరచుగా కనబడడం, అనవసర అతిథులు, ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవారే ఇంటికి రావడం, ఇంట్లో గందరగోళం, ఎంత శుభ్రం చేసినా అసమర్థంగా కనిపించడం, ఇంటి పైకప్పు నుండి నీరు జారడం, వర్షం లేకుండా తడి వాతావరణం ఉండడం, కుటుంబ సభ్యులకు నిరుద్యోగం, పని ఎక్కడా దొరకకపోవడం, ప్రతిరోజు కలలు భయంకరంగా రావడం వంటివి జరుగుతాయి. దీపం పొగ ఎక్కువగా రావడం, దీపం వెలిగించగానే నల్ల పొగ రావడం, చెట్టుపై కాకులు కూయడం, తరచూ ఇంటిపై కాకులు కేకలు వేయటం, ఇంట్లో తులసి మొక్క ఎండిపోవడం, పెంచినా నిలవకపోవడం, అప్పులు పెరగడం, తీసుకున్న అప్పు తీరక మరింత పెరగడం, ఇవన్నీ ఇంట్లో కనిపిస్తే అలక్ష్మి నివాసం ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం అలక్ష్మి నివారణ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ఇంటి శుద్ధి: ప్రతి ఉదయం గోమూత్రం, గంగాజలం లేదా తులసి ఆకుల నీటితో ఇల్లు శుభ్రం చేయాలి. ముఖ్యంగా 4 వైపులా, మూలల, మెట్లు దగ్గర శుద్ధి చేస్తే చెడు శక్తులు తొలగిపోతాయి. ఇంట్లో ఎప్పుడూ దుర్వాసన రాకుండా ఉండాలి. దీపారాధన: సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనె దీపం వెలిగించాలి. శనివారాల్లో వేప నూనె లేదా నువ్వుల నూనెలో 2 వత్తులు వేసి దీపం వెలిగిస్తే శని ప్రభావం తగ్గుతుంది. శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రాలు: ప్రతి శుక్రవారం శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. సాయంత్రం 6 నుండి 8 గంటల మధ్య పఠించడం ఉత్తమం. ఇంటి ప్రధాన ద్వారం శుద్ధి చేసుకోవడం: తలుపు ముందర ముగ్గులు వేసి పసుపు కుంకుమతో అలంకరించాలి. ఇంటి ముందు లక్ష్మీ పాదములు అంటే పువ్వుతో గీసినవైనా స్టిక్కర్ అయినా లోపలికి వచ్చేలా పెట్టాలి. ప్రత్యేక శుక్రవారం పూజ: శుక్రవారం ఉదయం ఇంటి మహిళ పాలు, చక్కెర కలిపిన పాయసం నైవేద్యంగా పెట్టాలి. తులసి, కమల పువ్వు, ఎర్ర గులాబీలు లక్ష్మీదేవికి ఇష్టమైనవి. తులసి వృక్షాలు: ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా పెంచాలి. తులసి దగ్గర ప్రతి సాయంత్రం దీపం వెలిగిస్తే అలక్ష్మి వాసం ఉండదు. ఆల వృక్షం దగ్గర శనివారం నువ్వుల నూనె దీపం వెలిగించడం శుభం. దాన ధర్మాలు: బుధవారం, శుక్రవారం రోజుల్లో బిచ్చగాడికి ఆహారం పెట్టాలి. శనివారం రోజున నల్ల దుస్తులు వేసిన వారికి లేదా కార్మికులకు దానాలు చేయాలి. ఆహారం వృధా: భోజనాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా శుభ్రంగా వడ్డించాలి. ఆహారం తయారు చేసే గది ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. ఇంటి శాంతి హోమం: సంవత్సరానికి ఒకసారి శ్రీ లక్ష్మీ నారాయణ హోమం లేదా శ్రీ సూక్త హోమం చేస్తే అలక్ష్మి తొలగిపోతుంది. సులభమైన రోజువారీ పద్ధతులు: ఉదయం ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి.
ప్రతిరోజు ఒక కప్పు పాలు బయట కుక్క లేదా పిల్లికి పెట్టండి. ప్రతి శుక్రవారం ఇంట్లో కర్పూర హారతి ఇవ్వండి. ఇవన్నీ ఖచ్చితంగా పాటిస్తే అలక్ష్మి ప్రభావం తగ్గి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.